ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ వాటి గురించి అంటే నెక్స్ట్ వీడియో ఏమవుతుంది దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సారీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ చేయాలంటే మనకి టైం కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడే చాలామంది ఫ్రెషర్స్ రిలీవ్ అవుతారు కాబట్టి సో ఏంటంటే వన్ బై వన్ ఇస్తాను. స్ట్రింగ్స్ అండ్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన ప్యాటర్న్ ప్రకారం అరేస్, డేటా స్ట్రక్చర్స్ ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఏ మోడల్లో మనం ప్రిపేర్ అవ్వాలో అవన్నీ కూడా అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా. కొన్ని డిఫరెంట్గా ఉన్న మోడల్స్ నేను చెప్పాను. వాటితో పాటు ఇవి ఏంటంటే ఇవి కూడా నేర్చుకుంటే బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే మినిమం ఏంటంటే వీటి మీద మనకు ఐడియా ఉంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతాం అనమాట. సో అందుకని ఏంటంటే ఇవి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా సరే రిటర్న్ ఎగ్జామ్లోని ఇందులోని క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి లెక్సికోగ్రఫిక్, ఎనాగ్రమ్, స్ట్రింగ్ పాలిండ్రోమ్, ఫిబొనాకీ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ది నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇట్లాంటివన్నీ బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్. వాటి మీద కొంచెం గ్రిప్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిండ్రోమ్, యాస్కీ వాల్యూస్ అంటే ఏంటంటే మనం ఏమైనా ప్రతిదానికి యాస్కీ వాల్యూస్ ఉంటాయి కదా. మన క్యారెక్టరిస్టిక్స్ అంటే స్మాల్ కేసెస్ వేరే ఉంటుంది, లోవర్ కేసెస్కి వేరే ఉంటుంది, అప్పర్ కేసెస్కి వేరే ఉంటుంది. ఆ యాస్కీ వాల్యూస్ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ప్రోగ్రాంలో కన్వర్ట్ ద లోవర్ కేస్ ఇంటూ అప్పర్ కేస్ అనేటప్పుడు డైరెక్ట్గా మనం జావాలో మనం క్యాపిటల్ టూ లోవర్ అప్పర్ కేస్ అవి మనం ఇచ్చేస్తున్నాం కదా. అట్లా కాకుండా ప్రోగ్రామ్ ఏంటంటే ఆ కీవర్డ్స్ యూస్ చేయకుండా కూడా చెయ్యాలి అంటే యాస్కీ వాల్యూస్ మనకు కంపల్సరీ తెలియాలి కదా. అదొక మోడల్ అనమాట. వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. కండిషనల్ స్టేట్మెంట్ అంటే కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వేరు, ఈ కండిషన్స్ వేరు. ఈ కండిషన్స్ ఏంటంటే సపోజ్ అంటే ఏమన్నా పర్టికులర్ ఒక స్టేట్మెంట్ ఉంది, అందులో నెంబర్స్ వదిలేసి రిమూవ్ ఆల్ఫబెట్స్ అనొచ్చు, లేదంటే రిమూవ్ నెంబర్స్ అనొచ్చు, ఆల్ఫబెట్స్ ఉంచేసి క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రింగ్స్ ఆ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆర్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ తెలిస్తే ఈ పొజిషన్లో ఉందో దాన్ని రీప్లేస్ చేయొచ్చు. ఇట్లాగా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ కొన్ని డిఫరెంట్ మోడల్స్ మనం ప్రోగ్రామ్స్ చెప్పి ఉన్నాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఇవి కూడా నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ చేయాలంటే కొంచెం చేయడానికి టైం సఫిషియెంట్గా లేదు. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఈ ప్రోగ్రామ్స్ మనం చేసుకుందాము. ఇవి బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్. స్టార్టింగ్ రిటర్న్ ఎగ్జామ్లో అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతారు. ఇవి క్వాలిఫై అయిపోతే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తాము. నెక్స్ట్ రౌండ్కి వెళ్తే మ్యాక్సిమం మీరు చేసిన దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా దాని మీద లిటిల్ అడ్వాన్స్డ్ అనమాట, కొంచెం ముందుకు వెళ్తారు అనమాట అడగడానికి. స్వాపింగ్ అండ్ ఎరే స్టోరింగ్ స్ట్రింగ్ ఎరేస్, స్ట్రింగ్లో కూడా ఎరేస్ ఉంటాయి కదా. స్ట్రింగ్ ఎరేస్ ఎలా స్టోర్ చేసుకుంటాం, ఇట్లా బేసిక్ ఐడియాస్ కొంచెం నేర్చుకోవాలి. లూప్స్ ఎలా ఆపరేట్ చేస్తామండి, సింగిల్ బ్రేసెస్ ఇచ్చి అండ్ బ్రేసెస్ పెట్టి అండ్ బ్రేసిన్ 3 బ్రేసెస్ పెట్టి ఎట్లా ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. లాజిక్స్ మల్టిపుల్ బ్రేసెస్ ఎలా ఆపరేట్ చేయాలి అవి కూడా మనం చాలా తెలుసుకోవాలి. ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఇట్లాంటివి మనం తెలుసుకోవాలన్నమాట. కొన్ని అవి కొంచెం కీ అనమాట. అన్నాను కదా ఇంపార్టెంట్ చెప్తాను, అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మళ్ళీ మాట తప్పకూడదు కాబట్టి అన్నీ నేను ఇచ్చేసాను ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం బాడీ అవ్వకుండా చక్కగా ఇంట్లో ఉంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి, హాయిగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్. రిమూవ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ యర్ స్ట్రింగ్, ఆల్ఫాబెట్స్ అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.